హలో వ్యూవర్స్, మేము మీ అనంతపురం అబ్బాయిలం అండి. వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం ట్రిప్ పార్ట్ 2 వీడియో. చూడండి, మేమున్న రూమ్ దగ్గర నుంచి అరుణాచలం టెంపుల్ ఎంత దగ్గరలో ఉందో చూడండి. మేము మార్నింగ్ 8 గంటలకే లేచి తొందరగా బయలుదేరి లిఫ్ట్లో నుంచి అయితే కిందికి అయితే వచ్చేసాము. సో మనమున్న హోటల్ అయితే రాయల్స్ రూమ్ హోటల్ అండి. అలా మేమైతే లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకు ఆ టెంపుల్కు 680 మీటర్స్ దూరంలో అయితే ఉంది. సో అందుకే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఫైనల్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అలా ఆ రాజగోపురం చూస్తూ ముందుకు వెళ్తుంటే అక్కడున్న చిన్న పిల్లలు అయితే మాకు బొట్టు అయితే పెట్టేశారనమాట. సో సరే అని చెప్పేసి ముందుకైతే వెళ్ళాం. మనం ఆ అరుణాచల శివయ్యని దర్శించుకోవాలి అంటే ముందుగా మనం ఆ ఈ రాజగోపురంలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. ఆ గుడికి కుడివైపు ఉన్నది 1000 స్తంభాల మండపం. ఈ మండపము శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారంట. అలానే అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే పెద్ద నంది అయితే కనిపిస్తుందండి. సో అలా ముందుకు వెళ్తే మనకు బల్లాల గోపురం అనేది కనిపిస్తుంది. ఇది బల్లాల రాజు నిర్మించారంట. సో అలానే మనకు అక్కడ దర్శనానికి వెళ్ళడానికి అయితే 2 మార్గాలు అయితే ఉంటాయి. సో ఒకటైతే 50 రూపాయల టికెట్ ఉన్న మార్గము, ఇంకొకటి అయితే టికెట్ లేకుండా ఫ్రీగా దర్శనం చేసుకునే మార్గం అయితే ఉంటుంది. అలా మనం ఈ గోపురం లోపలికి వెళ్తే మనకు పురవి మండపం అనేది కనిపిస్తుంది. మనం అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఉత్తర గోపురం కనిపిస్తుంది. దీనిని అమ్మానియమ్మర్ నిర్మించారంట. అక్కడి నుంచి మనం ఫ్రీ లైన్ దర్శనంలో అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మనం గుడి లోపలికైతే చేరుకుంటామని. సో మనకైతే గుడి లోపల వీడియోలు తీసేందుకైతే అనుమతి అయితే ఉండదు. సో మేమైతే కంటిన్యూస్గా వీడియోలు అయితే తీస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలా ఈ గుడి లోపల ఉన్న శిల్పాలు అలాగే ఈ కట్టడం చూస్తుంటే మాకైతే 2 కళ్ళు సరిపోలేదు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు లోపల ఉండే చిన్న గర్భగుడి కనిపిస్తుంది. అక్కడే ఈ అరుణాచల అయిన అగ్నిలింగం అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ కూడా కెమెరాలతో మొబైల్తో వీడియోలు తీయడానికి అయితే కుదరదు. కానీ మేమైతే మన వ్యూవర్స్ కోసం అలానే వీడియో అయితే షూట్ చేస్తున్నాము. సో ఫైనలీ మన అరుణాచల శివయ్యని అయితే దర్శించుకున్నాం అనమాట. తర్వాత మేము గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే దాని గురించి పార్ట్ 3లో అయితే చెప్తామన్నమాట. మేము ఎందుకు ఇన్ని పార్ట్స్ తీసుకున్నామంటే సో మన వ్యూవర్స్కు ఎప్పుడైనా అరుణాచలం వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మేము ఇలా పార్ట్ వైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మేము ఈ వీడియో పూర్తిగా చూపిస్తున్నాం కాబట్టి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.